సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మంత్లీ ప్రిడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అయితే ఈ సెప్టెంబర్ నెలలో మనకి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది కదా, 7వ తారీఖు సెప్టెంబర్ 7th మనకి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. సో రాహుగ్రస్త చంద్రగ్రహణము కుంభరాశిలో. సో గ్రహణ సమయాలు నైట్ సెప్టెంబర్ 7th నైట్ 8:58కి గ్రహణం మొదలవుతుంది. అండ్ 8th సెప్టెంబరు అర్లీ మార్నింగ్ 2:25 వరకు గ్రహణము ఉండబోతోంది. అయితే ఎవరు ఈ గ్రహణానికి అంటే ఏ నక్షత్రం మీద అంటే శతభిష మొదలయ్యేది శతభిష 4వ పాదం మీద మొదలవుతోంది, పూర్వభద్ర మొదటి పాదం మీద ముగిసే అవకాశం ఉంది. సో కుంభరాశిలో ఉన్న వాళ్ళు మీది ధనిష్ట 3-4 పాదాలు అవనియండి, లేకపోతే శతభిష 4 పాదాలు కానీ పూర్వభద్ర 2 పాదాలు కానీ. సో కుంభరాశిలో ఉన్నవాళ్ళు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. అంటే గ్రహణాన్ని మీరు చూడకూడదు, ఇండియాలో మొత్తం అందరికీ కనిపిస్తుంది. సో గ్రహణాన్ని చూడకూడదు. అలానే ముఖ్యంగా శతభిష అండ్ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు 8వ తారీఖు పొద్దున్న రుద్రాభిషేకము మీ నక్షత్రము గోత్రము పేరు చెప్పి రుద్రాభిషేకం చేయించుకుంటే గ్రహణ శాంతి కలుగుతుంది. సో గ్రహణాన్ని చూడొద్దు. అట్లానే ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నవాళ్ళు పట్టు స్నానం విడుపు స్నానం 2 చేస్తే చాలా మంచిది. ఇది గ్రహణానికి సంబంధించి ఫాలో అవ్వాల్సినవి. మిగిలిన రాశుల మీద అంత పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. ఓన్లీ కుంభరాశిలో ఉన్నవాళ్ళు మాత్రమే నియమాలు పాటించాలి. అలానే గ్రహణ నియమాలు అందరం పాటిస్తాం. సో గ్రహణ స్నానాలు ఇవి అందరూ పాటించాల్సిందే. కాకపోతే అభిషేకం మటుకు మనకి కుంభరాశి వాళ్ళు అండ్ ముఖ్యంగా ఈ 2 నక్షత్రాల వాళ్ళు చేయించుకుంటే చాలా మంచిది. సో ప్రస్తుతానికి ఈ సెప్టెంబర్ నెల గ్రహ పరిస్థితి చూసినట్టయితే ఒక్క శని మాత్రమే వక్రంలో ఉన్నది, మిగిలిన గ్రహాలన్నీ డైరెక్ట్గా ఉన్నాయి. సో 12 రాసులు లగ్నాలు మీరు దేన్ని బట్టి చూసుకుంటే దానికి ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ నెలలో అనేది చూద్దాము. లైక్ స్టార్ట్ విత్ మేషము. మేషం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. సో మేష రాశి వాళ్ళకి ఆర్ మేష లగ్నం వాళ్ళకి సో పబ్లిక్ సర్వీస్ చాలా అంటే 10 మందిలో కలవడము అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ముందుకు తీసుకెళ్ళడము అండ్ అలానే కొంతవరకు ఎక్కువ మీకు అటెన్షన్ చాలా బాగా దొరికే అవకాశం ఉంటుంది. 10 మంది మీ మాట వినే పాసిబిలిటీ ఉంటుంది. సలహాలు అడగడం కానీ ట్రావెల్స్ ఉండడం కానీ ఉద్యోగరీత్యా ట్రావెల్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. పిల్లలకి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి అలానే సంతానం కారణంగా